పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వి గోశాలలో గోవులు మృతి చెందడంపై 3 రోజుల క్రితం మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గోవుల మృతిపై వ్యాఖ్యానించడం జరిగింది. ఎన్ని గోవులు చనిపోయాయి అన్నది కూడా చెప్పారు. అయితే దాన్ని నమ్మకండి, అది అవాస్తవం అని చెప్పేసి టీటీడీ ప్రజా సంబంధాల అధికారి విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన కూడా చేశారు. తర్వాత చూసుకుంటే కనుక న్యూస్ పేపర్స్ లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అయితే కనుక 20 నుంచో 22 గోవుల దాకా అయితే కనుక చనిపోయి ఉండొచ్చు అని కూడా స్పష్టం చేశారు. అయితే ఆ గోవులు అంటే వృద్ధాప్యంకి వచ్చిన గోవులు కొన్ని, ఆరోగ్యం బాగలేక కొన్ని అలా చనిపోయాయి అన్నట్టు చెప్పారు బిఆర్ నాయుడు గారు. మరి ఇక ఈవో శ్యామలారావు గారు చూసుకుంటే కనుక గత 3 నెలల్లో 43 గోవుల దాకా చనిపోయాయి అని చెప్పారు. అది కూడా మనకి న్యూస్ పేపర్స్ లో చూసుకున్నాం. తర్వాత తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో అరణి శ్రీనివాసులు ఆయన కూడా 40 గోవులు దాకా చనిపోయాయి అని చెప్పేసి చెప్పారు. మరి నిన్న చూసుకుంటే కనుక టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ గారు అయితే కనుక భూమన కరుణాకర్ రెడ్డి దీనిపైన అంటే గోవులు మృతి చెందాయి అన్న దానిపై అయితే కనుక అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి దీనిపైన మేము ఫిర్యాదు చేస్తామని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇవి అసత్య ఆరోపణలు ఎలా అవుతాయి అనేసి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే కనుక టీటీడీ చైర్మన్ అలాగే టీటీడీ ఈవో తిరుపతి ఎమ్మెల్యే ముగ్గురు కూడా గోవులు మరణించాయి అని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు చెప్పే నెంబర్స్ లో డిఫరెన్స్ ఉంది. ఒకరు 20 నుంచి 22 అంటున్నారు, ఒకరు 40 అంటున్నారు, ఒకరు 43 అంటున్నారు. ఇలా రకరకాలుగా చెప్తున్నారు. అయితే గోవులు మరణించాయి అన్నది మాత్రం చెప్పారు, గోవులు మరణించాయని. అలాంటప్పుడు అది అసత్య ఆరోపణలు ఎలా అవుతాయని చెప్పి కూడా కొంతమంది అయితే కనుక అంటున్నారు. మరోవైపు మంత్రి అనిత గారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఇది చాలా సున్నితమైన అంశం, ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంటుంది. మరి వైసీపీ అనవసరంగా ఇలా మాట్లాడుతోంది అని చెప్పేసి కూడా ఆవిడ కూడా అంటున్నారు. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి మరి మాజీ చైర్మన్ గా చేసిన వ్యక్తి చిత్తశుద్ధి లేకుండా ఇలా ఎలా మాట్లాడతారు అని చెప్పేసి అన్నారు. అయితే భానుప్రకాష్ మాట్లాడుతూ ఇంకొక మాట అన్నారు. నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ లో కూడా భూమన కరుణాకర్ రెడ్డి నేను అన్న మాటలకి కట్టుబడి ఉంటా, మీరు ఎలాంటి చర్యలైనా తీసుకోండి అని అన్నారు అని చెప్పేసి. అయితే భూమన కరుణాకర్ రెడ్డి నిన్న మాట్లాడింది చూస్తే కనుక నేను ఏదైతే కనుక మాట్లాడానో గోవులు మృతి చెందాయి అనేసి ఫస్ట్ నేను చెప్పిన తర్వాత గోవులు మరణించలేదు అని చెప్పారు. తర్వాత మరణించాయి అని వాళ్ళే ఒప్పుకున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు 22 చనిపోయారు అని చెప్పారు. వృద్ధాప్యంతో చనిపోయాయి అని అన్నారు ఆయన. అయితే వృద్ధాప్యంతో చనిపోయాయా, మరి నేను ఏవైతే ఫొటోస్ మీకు చూపించానో ఆ ఫొటోస్ లో 70% వరకు లేగ దూడలే ఉన్నాయి, మరి అవి వృద్ధాప్యం పొందినవా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఇంకొక మాట కూడా అన్నారు, ఆ ఫొటోస్ మార్ఫింగ్ చేశాను అని కూడా అన్నారు. అవి మార్ఫింగ్ చెయ్యలేదు, నేను 100% చెప్తున్నా మార్ఫింగ్ చేసిన ఫొటోస్ కాదు, నేను దానికి కూడా కట్టుబడి ఉన్నాను, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారో నా మీద తీసుకోండి, నేను దానికి రెడీగా ఉన్నానని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చాలా గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే కనుక జరిగింది కాబట్టి నేను ఈ విషయం మాట్లాడాను, మీరు ఏం చర్యలు తీసుకున్నా సరే నేను వాటికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. దీనిపైన భానుప్రకాష్ గారు మాట్లాడుతూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి భూమన కరుణాకర్ రెడ్డి మళ్ళీ నేను నా మాటలకి కట్టుబడి ఉన్నా అని చెప్తున్నాడు అనేసి మాట్లాడడం జరిగింది. మరి భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యల పైన అయితే కనుక భానుప్రకాష్ గారు ఏమంటున్నారు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. మరి ఈ ఓవరాల్ గా ఇది చూసుకుంటే కనుక చివరికి గోమాతలు చనిపోయిన విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అన్నది ఒక విషయం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకొక విషయం, అక్కడ గోమాతలు చనిపోయాయి ఎస్వి గోశాలలో అని చెప్పేసి టీటీడీ చైర్మన్ ఒప్పుకున్నారు. కాకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన సంఖ్య వేరు, టీటీడీ చైర్మన్ గారు చెప్పిన సంఖ్య వేరు, టీటీడీ ఈవో గారు చెప్పిన సంఖ్య వేరు, తిరుపతి ఎమ్మెల్యే గారు చెప్పిన సంఖ్య వేరు. సంఖ్య వేరైనప్పటికీ గోమాతలు మృతి చెందడం అయితే వాస్తవం అన్నది వారి మాటల్లో చెప్పారు. మరి ఎవరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు అన్న ప్రశ్న అయితే కనుక ఇక్కడ రేకెత్తుతుంది. మరి ఈ గోమాతలు చనిపోయిన విషయం అయితే కనుక కేసుల దాకా వెళ్ళింది. మరి కేసుల దాకా వెళ్ళిన ఈ విషయం అక్కడితో ఆగుతుందా, లేకపోతే ఇంకెంత దూరం వెళ్తుంది అనేది అయితే కనుక ఎదురు చూడాల్సిన విషయం. ఎందుకంటే ఇది గోమాతలు హిందువులు పరమ పవిత్రంగా సకల దేవత రూపంగా గోమాతని కొలుస్తారు. మరి అలాంటి గోమాతల మృతి పైన కూడా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్? అక్కడ గోమాతలు చనిపోయాయి కాబట్టి గోమాతలు చనిపోయాయి అని చెప్పారు. దీన్ని లేదు అబద్ధాలు చెప్తున్నారు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ టీటీడీలోని వాళ్ళు కొంతమంది అంటే భానుప్రకాష్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు? ఇంకొక వైపు ఏమో మరి టీటీడీకి సంబంధించిన అధ్యక్షులు వీళ్ళు మాత్రం చనిపోయాయని ఒప్పుకుంటున్నారు. మరి ఇది ఎక్కడా పొంతన లేకుండా ఉంది. భూమన కరుణాకర్
కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో చైర్మన్ వాళ్ళు కూడా దాన్నే అంటే అది నిజమనే చెప్పారు. కాకపోతే సంఖ్య ఒకటి వేరుగా ఉంది. మరి ఇక్కడ భానుప్రకాష్ గారు వచ్చేసరికి ఇలా మాట్లాడుతున్నారు. మరి దీంట్లో వాస్తవం ఎంత? ఏకంగా టిటిడిలో ఉన్న అధ్యక్షులు అలాగే ఈవో గారు ఇద్దరు ఒప్పుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే కూడా ఒప్పుకున్నారు గోమాతలు మృతి చెందాయి అని. మరి ఇంకొక వైపు ఏమో అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి భానుప్రకాష్ గారు అనడం, ఫిర్యాదు చేస్తారని ఆయన చెప్పడం, ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తానికైతే కనుక గోమాతలు మృతి చెందిన విషయం ఫిర్యాదు చేసి కేసు దాకా వెళ్ళింది. మరి ఈ కేసుతోనే ఆగిపోతుందా లేకపోతే కనుక ఇంకెంత దూరం వెళ్తుంది అన్నదైతే కనుక వేచి చూడాలి. కాకపోతే ఇక్కడ దురదృష్టవశాత్తు అందరూ బాధపడుతున్నది ఏంటంటే కనుక గోమాతల మృతిని కూడా రాజకీయం చేయడం ఏంటి అని చెప్పేసి భక్తులైతే కనుక చాలా మంది బాధపడుతున్నారు.